గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పిప్పిరి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించిన సైన్స్ ల్యాబ్ పూర్తయిన సందర్భంగా ప్రారంభించడం జరిగింది. సైన్స్ ల్యాబ్స్ కావచ్చు, రకరకాల విద్యా వ్యవస్థని ఈ నియోజకవర్గంలో విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్య, వైద్యం, ఉపాధి. ఈరోజు రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎక్కడున్నా, రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు ఉన్న దగ్గర ఎన్ని ఇబ్బందులున్నా ఆర్మూరుకు నిలబడి నిటారుగా నిగ్గదీసి ఆర్మూరు వాట తీసుకొస్తున్నారు. అది సైన్స్ ల్యాబులు కావచ్చు, లేదా సిఆర్ఎఫ్ నిధులు కావచ్చు. మొన్న 25 కోట్లు, మొన్న 35 కోట్లు ఆర్ఎన్బి నిధులు కావచ్చు, లేదు ఇప్పుడు 70 కోట్ల హామ్ నిధులు కావచ్చు, 45 కోట్ల ఏటీసీ నిధులు కావచ్చు, 200 కోట్ల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు. ఇలా ప్రతిదీ ఐలాపూర్ హాస్టల్ కావచ్చు, లేదు ఇందిరమ్మ ఇల్లు అన్ని నియోజకవర్గాల కన్నా ఎక్కువ కోట్ల సాధించి తీసుకురావడం కావచ్చు. ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వీలైతే మళ్ళీ అవసరమైతే ఇంకెన్ని వేల ఇళ్ళన్న తీసుకురావడం సిద్ధంగా ఉన్నాం. ఆర్మూరు నియోజకవర్గంలో ఉన్న పేదలు దయచేసి ఎక్కడైనా రాజకీయ ముసుగులో పేదవాళ్ళకి అన్యాయం జరిగితే మీరు బాధపడకండి, చింతించకండి. మీకు రాకేష్ అని ఉన్నాడు. ఒక్కరు కూడా 90 గ్రామాలల్లో ఒక్క నిరుపేదకు కూడా ఇల్లు లేదనే సమస్య రానిపను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇంకా ఎన్ని వేల ఇళ్ళైనా తీసుకొచ్చి కట్టిపించే బాధ్యత ప్రభుత్వ సహకారంతో తీసుకుంటాను. కాబట్టి ప్రజలు ఈ రాజకీయ ప్రలోభాలు పెట్టే గల్లీ లీడర్లకు, బుల్లీ లీడర్లకు ప్రలోభాలకు లొంగకండి. ఎందుకంటే స్థానిక సంస్థలు వస్తున్నాయి. ఈ స్థానిక సంస్థలను మీ మోసం చేయడానికి మా ప్రభుత్వం ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఇచ్చింది, ఇట్లాంటి ప్రలోభాలు పెడతారు, మోసం చేస్తారు, మళ్ళీ గద్దె దాటుతారు. ఒక్కటి ఏంటంటే మీకు ఉదాహరణకు చెప్తున్నాం, సన్న బియ్యం కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం 1 కిలో ఇచ్చింది. ఇందిరమ్మ ఇల్లు కేంద్ర ప్రభుత్వ వాటా, రాష్ట్ర ప్రభుత్వ వాటా. మరీ ముఖ్యంగా గౌరవనీయ ప్రధానమంత్రి నిన్న ఇచ్చిన GST 375 వస్తువుల మీద GST తగ్గించడం. పేదవాడికి, మధ్యతరగతి వాడికి ఉదయం లేస్తే బ్రష్తో మొదలు పెడితే, పేస్ట్తో మొదలు పెడితే, రాత్రి పడుకునే ముందు దోమల మ్యాట్ వరకు కూడా ప్రతి వస్తువు, మీరు పెట్టుకునే సబ్బు కావచ్చు, ఉప్పు, పప్పు, కారం, నూనె, బియ్యం, మీరు పడుకునే సాపలు, ప్రతి పేదవాడు ఉపయోగించే ప్రతి వస్తువు మీద 75 ఏళ్ల మొదటిసారి తగ్గించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెల్లుతుంది. మరీ ముఖ్యంగా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఉపయోగించుకోవాలి ఈ అవకాశాన్ని. మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరెవరైతే మోసగాళ్ళు, పులులు, మానవ రక్తం 10 ఏళ్ళు దాగి మళ్ళీ ఆవుల ముసుగేసుకున్నారు కొడుకులు. కాబట్టి ఎవడు మిమ్మల్ని కాల్చుక తిన్నాడు, వాడు పార్టీలు మారినంత మాత్రాన అవన్నీ మరవకండి. పాత కేసులు, పాత అన్యాయాలు, పాత అవినీతి మీ ప్రతి గ్రామంలో తెలుసు. కాబట్టి 90 గ్రామాల ప్రజలకు వాడు కండువ కప్పిండు తప్ప వాడు గుండె మారలేదు, వాడు గుణం మారలేదు. కాబట్టి దయచేసి ఎట్లయితే 22 ఏళ్ల నుంచి అవినీతి లేకుండా, అహంకారం లేకుండా, కబ్జాలు లేకుండా, కమిషన్లు లేకుండా, రౌడీజం లేకుండా అభివృద్ధి ప్రథమ ధ్యేయమని కూడా ముందుకెళ్తున్నాడు. మీ ఆశీర్వాదం వల్ల మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నా భావజాలంతో, నాతో అడుగులు నడిచేవాడిని నాతో పంపండి. ఆరుమూరుని 90 గ్రామాలని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలుపుతాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.